వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి హ్యాండ్ ఇచ్చేశారా? ఆయన కూడా చంద్రబాబు నాయుడు క్యాంపులో చేరిపోయారా? ఈరోజు సాక్షి పత్రిక రాసిన ఒక కథనం చూస్తే పెద్ద ఎత్తున ఒక పెద్ద కథనాన్ని రాసిన సాక్షి పత్రిక. ఆ కథనం చూస్తూ ఉంటే రాజ్ కసిరెడ్డి కూడా అటువైపు వెళ్ళిపోయారు అన్న అనుమానం వైఎస్ఆర్సీపీలో ఉంది అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బాబే సూత్రధారి ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంటూ హెడ్లైన్ పెట్టి కథనం రాశారు. అందులో కొన్ని లైన్లు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు అండ్ టీం పైన ఎలాంటి అనుమానాలతో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకొని ప్రలోభపెట్టి బెదిరించి దారికి తెచ్చుకొని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో బేతాల కథను తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. ఇది చాలా కీలకమైన లైన్. కొద్ది రోజుల క్రితం వరకు రాజ్ కసిరెడ్డి పట్ల వైసీపీ కానీ వైసీపీ మీడియా కానీ అతన్ని అనవసరంగా ఇరికిస్తూ ఉన్నారు, బలవంత పెడుతున్నారు వాంగ్మూలం కోసం అన్నట్టుగా రాస్తూ వచ్చారు. ఈరోజైతే ఈయన అటువైపు వెళ్ళిపోయారు పూర్తిగా అన్న అర్థం వచ్చేలాగే రాశారు. కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. అంటే రాజ్ కసిరెడ్డిని కూడా చంద్రబాబు తీసుకొచ్చారు ఆ పాత్రధారిగా అన్నది సాక్షి ఆరోపణ. ఇద్దరు కంపెనీలు ఒకే అడ్రస్, అంటే కేశినేని చిన్ని ఈ రాజ్ కసిరెడ్డి సంబంధించి వ్యాపార భాగస్వాములు. వీళ్ళ కంపెనీలకు సంబంధించి ఇద్దరు కంపెనీలు ఒకే అడ్రస్ ఒకే మెయిల్ ఐడి మీద నడుస్తున్నాయి. అమెరికా, దుబాయ్తో సహా పలు దేశాలకు అక్రమంగా నిధులు తరలించేలా వారిద్దరూ భాగస్వాములని చిన్ని అన్న కేశినేని నాని చెప్పారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ రాశారు. అంటే రాజ్ కసిరెడ్డి టీడీపీ ఫోల్డర్లోనే ఉన్నారు, కేశినేని చిన్నితో భాగస్వామిగా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ పాత్రధారిని తెరపైకి తెచ్చారు వైసీపీకి వ్యతిరేకంగా అన్న అర్థం వచ్చేలాగా ఈరోజు సాక్షి రాశారు. వాసుదేవరెడ్డి విషయంలో అబద్ధపు వాంగ్మూలాలపై 3 సార్లు కోర్టుకు మొరపెట్టుకున్న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి దారికి రావడంతో కేంద్ర సర్వీసులకు ఆగమేఘాల మీద రిలీవ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న కపట నాటకంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి పావులుగా మారారు. అంటే విజయసాయిరెడ్డి అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోయారు అన్నది చాలా కాలంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సంబంధించి ఆయన ఎస్పీవై రెడ్డి అల్లుడు కరెక్టే. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత కొద్ది రోజులకి టీడీపీలోనికి ఫిరాయించారు. టీడీపీ నాయకుడుగానే ఉన్నారు, లాస్ట్లో జనసేనలో చేరారు యాక్చువల్లీ. సో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో కూటమి పక్షాన రాజకీయంగా కూడా క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన కూడా టీడీపీ నేతే కాబట్టి ఆయన్ను కూడా ఒక పావులాగా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అని సాక్షి ఆరోపిస్తోంది. కాకినాడ పోర్టు కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి హఠాత్తుగా అక్కడ మద్యం గురించి మాట్లాడారంటే దీని వెనుక వ్యూహం అర్థం చేసుకోవచ్చు అని కూడా సాక్షి చెప్తోంది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డితోనూ అబద్ధము వాంగ్మూలం ఇప్పించి వైసీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్టు కుట్ర పన్నుతోంది అని కూడా సాక్షి ఆరోపించింది. సో ఓవరాల్గా ఈ కథనం చూస్తూ ఉంటే రాజ్ కసిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఆటలో పాత్రధారే, శ్రీధర్ రెడ్డి కూడా పాత్రధారే, విజయసాయిరెడ్డి అంతే. వాసుదేవరెడ్డిని భయపెట్టి బెదిరించి దారికి రాగానే రిలీవ్ చేసి పంపించారు. అంటే వాసుదేవరెడ్డి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్లే చేశారు. ఇవన్నీ చెప్తూ సాక్షి పత్రిక ప్రస్తుతానికి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకి ఈ వ్యవహారంతో అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా లిక్కర్ గురించి, ఆ పాలసీ గురించి, ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న వాళ్ళు కూడా కాదు. కానీ వాళ్ళని ఇరికించడానికి ఇలాంటి పాత్రధారులను తెరపైకి తెచ్చి చంద్రబాబు నాయుడు ఒక ఆట ఆడిస్తూ ఉన్నారు అని కూడా సాక్షి పత్రిక ఆరోపిస్తోంది. అంటే ఓవరాల్గా ఏంటి అంటే అందరినీ అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం, వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారంటూ కోర్టుకు చెప్పడం, అదే కోర్టు రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు సంతకాలు అయితే చేయడం లేదు వాంగ్మూలం రిపోర్టు మీద అని చెప్పి కూడా చేయడం చేస్తున్నారు. దీన్ని అల్టిమేట్గా ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు. నెక్స్ట్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళతో కూడా ఏదో ఒక అబద్ధం వాంగ్మూలం ఇచ్చేశారు అన్నట్టుగా చెప్పి అల్టిమేట్గా ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికైతే ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి మీద ఎలాంటి చర్యలు లేవు. ఆయన కూడా నిందితుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఏమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం లేదు. ఇంకా మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు కానీ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో అక్కడ ఆయనకు కాస్త ఊరట లభించడంతో ఆయన్ని ఏమీ చేయలేక పక్కన పెట్టారు. సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అన్నది క్లియర్గా అర్థమవుతోంది.